ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రైతు రుణమాఫీ గురించి ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ, మెయిన్ డిస్కషన్ కూడా. ఓకేనా, మనం టాపిక్ లోకి వెళ్ళి డెప్త్ గా తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ గురించి క్లియర్ అండ్ వెల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, చాలా మంది తెలంగాణ ఫార్మర్స్ ఎదురు చూస్తున్నటువంటి టాపిక్ అండ్ మెయిన్ డిస్కషన్ కూడా, అసలు రుణమాఫీ వస్తుందా రాదా, జరుగుతుందా లేదా అని చాలా మందిలో టెన్షన్ ఫుల్ గా ఉంది ఈ వాతావరణం. అయితే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా వెల్లడించారండి. రైతులందరికీ ఒకే విడతలో 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు, ఇంట్రెస్ట్ తో కలిపి మిత్తి రూపాయలతో కలిపి మొత్తంలో 2,00,000 రూపాయలు ఒకే విడతలో ఒకే దఫాలో మాఫీ చేస్తామని ఛాలెంజ్ చేశారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు సార్, ఎలా మాఫీ చేస్తారు, ఇది నిజానికి సాధ్యమా కలనా అని మీరు అనుకోవచ్చు. సో సడన్ ఏదైనా ఫౌండేషన్ ద్వారా కావచ్చు, ప్రైవేట్ కంపెనీల ద్వారా కావచ్చు, ఇతర దేశాల ద్వారా కావచ్చు ఆర్థిక సహాయాన్ని పొంది, లేదంటే కుదిరితే వరల్డ్ బ్యాంక్ నుంచి అయినా సరే అప్పు తెచ్చి ఒకే విడతలో ప్రజలకు రుణమాఫీ చేస్తామని, ఈ రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కూడా ఎవరు అర్హులు కాదు, ఆ ఎంక్వైరీ కూడా బ్యాంక్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక అర్హుల జాబితాను కూడా రిలీజ్ చేసిన ప్రభుత్వం. దీనికి సంబంధించి ఎన్ని వేల కోట్లు కావాలో అనేది కూడా క్లియర్ గా వెల్లడించింది. మొత్తానికి మనకు ఒక వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ రానుంది. మొత్తానికి అక్షరాల 2,00,000 రూపాయలు, అంటే 1,00,000 తీసుకున్నటువంటి వ్యక్తి ఇంట్రెస్ట్ తో కలిపి అది చక్రవడ్డీలా పెరిగిపోయింది. వాళ్ళ అసలు మిత్తి కూడా కట్టలేక ఇబ్బందుల్లో పడ్డారు. ఆ పేమెంట్ అంతా కూడా మాఫీ కాబోతుంది. అయితే బ్యాంకర్లకు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందంటే దశల వారీగా, విడతల వారీగా చెల్లించుకుంటామని చెప్పేసి బ్యాంక్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక నెక్స్ట్ రుణమాఫీ గురించి ఒక కీలక అనౌన్స్మెంట్ అండ్ గుడ్ న్యూస్ మాత్రం మీరు వినబోతున్నారు. కావాలంటే అర్హుల లిస్ట్ జాబితా, ఇంతమంది అప్పుల్లో ఉన్నారు, బ్యాంకర్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా, సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.